నిన్నెవరు రమ్మన్లా, నువ్వు విజయవాడకి నిన్నెవడు ఆడ పిలవరు. వెళ్ళకండి సార్, ఎర్రెక్కిపోయి ఉన్నారు, కొట్టేస్తారు సార్, నా మాట వినండి సార్. ఓకే, నువ్వు ఆ మునిగా అట్లీస్ట్ నువ్వన్నా ఉంటే ఆ నీళ్లు మళ్ళీ పైకి వెళ్ళిపోతాయి, రెండో ఫ్లోర్ కూడా మునిగిపోద్ది. సో వద్దు, నేను చెప్పేది ఏంటంటే నువ్వు విమర్శించు, తప్పు చేస్తే విమర్శించు, ఆ విమర్శను స్వీకరిస్తాం. సిగ్గేట్లేదు నీకు? ఏదో విమర్శించాలి, ఏదో కెమెరాల్లో పడాలి అనేది కరెక్ట్ కాదు. చివరి మాట నారా లోకేష్ ఎక్కడున్నాడో నువ్వు కావాలంటే పోయి మంగళగిరి కాన్స్టిట్యున్సీలో అడుగు, విజయవాడలో అడుగు. కళ్ళు బాగా పెద్దవి చేసి పొగులు రాత్రులు పనిచేస్తా ఉంటే కనిపించడం లేదని నువ్వు అంటావు. పద్ధతి మార్చుకో. రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకసారి ప్రజలు బుద్ధి చెప్పారు, అప్పుడు ఓడిపోయావు, నడి మధ్యలో గెలిచావు, మళ్ళీ ఓడిపోయి ఈసారి ఈపు బాధారు, అయినా కూడా బుద్ధి రాదు మేనిక. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఏమైంది మేమిక? మీరు మారరా? మీరు మీ మంత్రులు ఏమయ్యారే? మాజీ మంత్రులు ఏం విజయవాడలో వచ్చి తిరగొచ్చుగా? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనివ్వ. మీ రజనీ ఏమైంది? పెద్ద పెద్ద మాటలు మాట్లాడే మీ మంత్రులు కదా, మీ బొత్స బాబా ఏమయ్యాడు? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. ఆడి స్కామే ఇప్పుడు మాట్లాడింది, బొత్స బాబాయ్ గడి స్కామ్. ఆయనే మంత్రి, ఇప్పుడు హైకోర్టుకు పోతున్నది కూడా ఆయన కూడా ఒక ముద్దాయి. దాంట్లో స్కామ్ లో చూపించే ఇంట్రెస్ట్ ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు కూడా చూపించండి. రండి, మీరు అపోజిషన్ లో ఉంటే దూరంగా ఉండకూడదు. మాత్రం తెలియని కాదు, కష్టపడండి, చేతులు కలిపి ప్రజలకు సాయం చేస్తాం. అంతేగాని ఆడ కూర్చొని ఏసీలో కూర్చొని మేకప్ వేసుకొని మాట్లాడడం కాదు, మాకు తెలుసు. హాయ్, హలో, ఐఎమ్ మోహన్ రంగా. టిక్కెట్ తీరిందా? వెనక్కి వెళ్తే టిక్కెట్ బొక్క, పార చేస్తే డబ్బులు దోలా. ఇప్పుడు ఏం చేస్తావరా? పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? கண்ணுலேந்து ஒரு ஜூம் பேக் வந்த ஃபர்ஸ்ட் ஷாட், ஹீரோ வந்து செப்பு குட்டுவாரு மாதிரி. பாவம், அவ இன்ட்ரோடக்ஷன் என்னன்னா ஒரு பாத்திக்க ரயில்ல கால்ல தட 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 தட, அதுதான் హీరో ఇంట్రడక్షన్. ముంచింది బుడమేరు కాదు, చంద్రబాబు నిర్లక్ష్యం. చూసారా సార్ డబుల్ యాక్షన్? ముంచింది వరద కాదు, రాధాకృష్ణ పవర్ ప్లాంట్. ఒకరిది అక్రమ నివాసం గోల, ఇంకొకరిది పవర్ ప్లాంట్ లీల. వాడికి ఏంటి బ్రో, వాడు ఎర్రిపుక్కు ఎన్నైనా చెప్తాడు. ఇద్దరూ కలిసి ముంచేశారు. తన ఇంటిని కాపాడుకునేందుకు అత్యంత రహస్యంగా బుడమేరు గేట్లు ఎత్తేయాల్సిందిగా బాబు ఆదేశించింది నిజం కాదా? వీళ్ళంతా మారరా? రాధాకృష్ణ పవర్ ప్లాంట్ అడ్డు కావడంతో వరద నీరు వెనక్కి ఎగదన్నడంతో బీడీసీ కరకట్టకు గండి, లోతట్టు ప్రాంతాల మునక నిజం కాదా? నువ్వెందుకు అక్కడ? 2 ప్లాంట్ల నిర్మాణానికి ఉమ్మడి రాష్ట్రంలో అనుమతించి బాబు చేసిన పాపమే నేడు ప్రజల పాలిట శాపంగా మారింది. కృష్ణమ్మ సాక్షిగా ఒక్కటి మాత్రం నిజం, శనివారం బుడమేరుకు భారీ వరద వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటరా? ఈ వరద సమయంలో, చిక్కుకున్న ఆపద సమయంలో గవర్నమెంట్ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది మొత్తానికి? చంద్రబాబు నాయుడు గారు కానీ ఇది కానీ ఈ వయసులో కూడా ఆయన వచ్చి బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం మనం? రాజకీయాలంటే మనం ఏ పార్టీకి అతీతం కాదు. బాగా చేస్తున్నారు. మాకు ఫ్లడ్ వచ్చినప్పటి నుంచి గానీ ఫుడ్ గానీ, వాటర్ గానీ, ఇతర ఇగో మెడిసిన్ గానీ. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పని మార్గం లేదా? అర్ధరాత్రి 1 గంట కూడా వచ్చి తిన్నావా లేదని అడిగిన ఈ రోజుల్లో ఎవరున్నారండి చెప్పండి? ఈ వయసులో ఆయన అర్ధరాత్రి రావాల్సిన పని లేదు. ఇంతే అంత కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.